ఉన్నారంటారా బాబు? సబ్బు ఆడుతున్నారా తినేస్తున్నారా? దిస్ ఈజ్ జబర్దస్త్ సెట్. ఇట్ ఈజ్ మై స్కిట్. ఇంతకంటే ఎక్కువ చేస్తే రేటింగ్ లో కట్. షీ ఈజ్ రోజా గారు. హోస్టింగ్, యాక్టింగ్, మీటింగ్, ఫైటింగ్, స్కిట్ లో ఇన్వాల్వింగ్. 90% స్కిట్ వాళ్ళే కంప్లీటింగ్. షీ ఈజ్ యాంకర్. Anchor? నాట్ ఓంకార్, యాంకర్. How is she? She's beautiful. She is beautiful but no useful because she married. We worried. బిల్లా నేను ఇక్కడ ఉండగా వాళ్ళిద్దరు ఎవరు? వాళ్ళతో కూడా నీకు పోలికే. వాళ్ళకి నీకు తానా ఈవెంట్ కి తాపేశ్వరం ఈవెంట్ కి ఉన్నంత తేడా ఉంది. ఐఎమ్ యువర్ సిస్టర్, అక్క. Chakka? Chakka? ప్రపంచం అంతా ఒకవైపు, నీతో నేను మరోవైపు. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకీ మనసా? మిఠాయిలా ఉందండి, కానీ మనో గారు ఏంటో సార్, ఆటో ఎక్కేసాక కారు ఎదురొచ్చింది. అందరి లైఫ్ లో అదే జరుగుతుంది. నాకు బాగా ఆకలేస్తుంది, పులిహోర తినాలనుంది. నువ్వు లోపలికి వెళ్ళి పులిహోర కలుపుతూ ఉండు. ఇక్కడ పొంగల్ కలుపు. మమ్మల్ని ఇద్దరిని ఒకటి చెయ్యాలి. కొద్దిగా నన్ను పైకి లేపండి. ఏంటి నాగి గన్ని లేపి నిన్ను లేపి మేము ఎడిటింగ్ లేచిపోలా? ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓలా నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల. నీ పెళ్ళాం చేతికి నువ్వు చిక్కావు ఇప్పుడు. భలే ఉంటాడు. ఒక్క నిమిషం కూడా నేను ఇంట్లో ఉండను. మా పుట్టింటికి వెళ్ళిపోతా. అక్కడికి రా, నీ కాళ్ళు ఎరగొట్ట జాగ్రత్త. వద్దా వద్దా. మన నగరి ఎమ్మెల్యే గారి పేరేంట్రా? ఎవర్రా? మీనా గారు. రోజా గారు బావా. వెరీ గుడ్. వీడి నాకు నుంచి కొట్టు, నా పేరు తెలియదు అంటాడు. కరోనా వైరస్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చెప్పరా? ఏం చెప్పావరా? అంటే అవన్నీ శనివాళ్ళకి వచ్చింది కదా బాబా, వాళ్ళకి అర్థమైన చెనువులు చెప్పాను. మొన్న హైదరాబాద్ కు వచ్చిందంటే తెలుగులో చెప్పు. హాయ్. ఏంది ఒక్క హాయికే? నీకు అలా అర్థమైందా? చక్కిలాన చుక్క చక్కగుందిరో, చిక్క నవ్వు చూస్తే తిక్కగుందిరో, ఈడు చున్ను ముక్క తోడు పూల పక్క, రెక్క నుంచి పిక్క దాకా దక్కదేవిరో. నువ్వు ఎక్కువ చేస్తున్నారు. చేస్తాను ఎక్కువ. నువ్వు చేయక, ఆయన చేయక, నన్ను చేయనీయకుండా ఇంకెవరో తిట్టు లాగేది. జాతకం చెప్తే చాలా అబ్బాయి. అబ్బా మీరు దేవుడు సార్. ఏ ఎందుకు? అందరూ మీకు హ్యాండ్ ఇస్తే మీరు నాకు హ్యాండ్ ఇస్తున్నారు చూడండి. మీ కాబోయే భార్య ఈ జన్మలోనే పుట్టింది సార్. అక్కడ ఉంది సార్ మీ పిల్లం. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే. అమ్మాయి భలే తెల్లగా ఉంది కదా. అది ముగ్గు సార్, దాని ముఖం వెనకాల ఉంది. అందమైన అమ్మాయి వచ్చే జన్మలో నాకు పెళ్ళంగా పుడుతుందంటే ఈ జన్మలో ఈ బతికేందుకు నేను చచ్చిపోతా. పద నేను కూడా కాళ్ళ దూకేస్తా. ఎందుకు? దాని అందగత్త అన్న తర్వాత నేను బతుకుండే ఏం చేయాలి సార్? మా ఆవిడ ఎవరు చెప్పాడా? నీకు ఎవరు చెప్పాడు మీ ఆవిడని? జ్యోతిష్కుడు చెప్పి. జ్యోతిష్యుడా? మీరు నమ్మట్లేదు కదా? నమ్మను. జబర్దస్త్ ఉన్నంత వరకు రాఘవ్ స్కిట్లే బాగుంటాయి, ఇంకెవరి స్కిట్లు బాగుండవా అదే చెప్పాడు సార్. భలే కరెక్ట్ గా చెప్పాడా? ఏ అది నమ్మినప్పుడు ఇదెందుకు నమ్మరు? చాటు పిల్ల తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. ఈ రోజు మీరు అన్ని స్కిట్లకి 10-10 ఇవ్వాలి. 10-9 ఇచ్చారనుకో 19 అవుతే మళ్ళీ COVID-19 గుర్తొస్తుంది. మీరు దండం పెడతారు. మనకు ప్రేమకు చిహ్నంగా నీ పెదవి పైన నా పేరు. పెదవనుకున్నావా పెన్సిల్ అనుకున్నావా చెక్కించుకోవడానికి? సరే గుండె మీదైనా. నా గుండు మీద కూడా నేను చెక్కించుకోనే. ప్లీజ్ నీకు దండం పెడతారా? ఆది గారికి మా జంటను చూస్తే కుళ్ళులాగా ఉంది. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఆది గారికి మా జంట చూస్తే కుళ్ళులా ఉంది అనడానికి, ఆది గారు మా కుళ్ళిపోయిందంటే ఎలా ఉంది అనడానికి చాలా తేడా ఉందిరా లకిడీ కపూల్. మీ అందరికి కరోనా గురించి అవగాహన తెప్పిద్దామని వచ్చా. మీరు అవగాహన చేసుకోవడమే కానీ అవగాహన చేయడం కూడా వచ్చా స్వామి.
అమ్మాయి అబ్బాయి మధ్య సామాజిక దూరం లేకపోతే కరోనా వచ్చి ఇలా అంటుకుంటది. అబ్బా అమ్మాయి తప్పు చేసినా ఇలా అంటుకుంటది, అబ్బాయి తప్పు చేసినా ఇలా అంటుకుంటది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నువ్వు దాన్ని అంటుకోవడానికి అడుగుతున్న ప్రయత్నాలన్నీ చేస్తున్నావు అని అర్థమైంది. ఎన్ని రోజులైందండి మిమ్మల్ని చూసి. ఇప్పుడు కరోనా వచ్చింది, కాకి పిల్ల వచ్చింది అని భయపడకూడదండి. ఎదిరించాలి, బెదిరించాలి. చేత కాకపోతే నాలా మాస్క్ పెట్టుకోవాలి. మీ కూతురికి రాజారానికి సంబంధం చూసాను రా. ముందర తీసారు రాజు కాదు, నేను చెప్తాను. నిజంగా అద్రిపోయే సంబంధం చూసారే, ఎన్ని సంపాదించేసాడో. పెళ్ళైన మన్నాడే తెల్లకాయతల మీద సంతకాలు పెట్టించేసుకుందాం. ఆ లబో దిబోమని ఏడ్చినా సరే మెడగొట్టుకుని రోడ్డు మీద తోసేద్దాం. ఇలాంటి ఐడియాలు ఏం మా దగ్గర లేవు. బాత్రూమ్ ఎక్కడ ఉందండి? నీకు కూడా వస్తుందా? మాస్క్ తీసావు కదా, మాస్క్ తీసావు కదా. మాస్క్ తీయి, ముద్దు పెట్టుకుంటా. వద్దండి, నేను తీస్తావని నేను అమ్మాయిని చేసుకున్నానా అబ్బాయిని చేసుకున్నానే? అమ్మాయినే చేసుకున్నారండి. మరి ఆ మీసాలేంటి? చిన్నప్పటి నుంచి ఇంతే. మీసం తిప్పి చెప్తాడు పెద్దరాయిలా నువ్వు. ఎక్కడ ఉండాల్సింది ఎక్కడ ఉన్నాయంట్రా? ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం. అభి, నీ ఆనందానికి కారణం అర్థమైందిలే. ఇంట్లో బట్టలు ఉతికి గిన్నెలు కడిగి రోజు అవే పనులు చేసి 3 నెలల నుంచి బోర్ కొట్టినట్టుంది. అవయ్యా ఫ్రీడమ్ ఫ్రీడమ్. ఈ ఖతర్నాక్ కామెడీ షోలో ఒక ఖతర్నాక్ పని చేసి నవ్విస్తా. నవ్వి మీరు పిచ్చోళ్ళు అయిపోతారు. ఆల్ ద బెస్ట్. వద్దులే, మిమ్మల్ని పిచ్చోళ్ళని చేయడం నాకు ఇష్టం లేదు. క్యాన్సల్. అభి పని చేస్తానంటే పెద్ద కాబోయే మొగుడు ఒక అందగాడు, ఒక బుద్ధిమంతుడు, ఒక ధనవంతుడు, ఒక రిచ్ఫుల్ పర్సన్ అయి ఉండాలి. అంటే అభిలాగా కాకుండా ఒక యాపిల్, ఒక దానిమ్మ, ఒక బనానా, ఒక స్ట్రాబెర్రీ అన్ని ఒక చెట్టు మీద రావు. దేనికి దానికి సపరేట్ ఉంటాయి. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. రమేష్, వెల్కమ్ టు జబర్దస్త్. ఏంటి ఇక్కడికి? సడన్ గా వచ్చావు, ఎందుకు వచ్చావని? ఒక క్రికెటర్ కు వరల్డ్ కప్ ఆడితే గర్వం, ఒక పొలిటీషియన్ కు సీఎం సీట్ ఎక్కితే గర్వం, ఒక కమెడియన్ కు జబర్దస్త్ స్టేజ్ ఎక్కితే గర్వం. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావురా? ఆడ బీకెత్తి ఇక్కడికి వచ్చిన. నేను నా టైం తీసేస్తే ఇక్కడికి వచ్చాను. మీరు పటాస్ తీసేది. అరే నేను మనిషినా మర్రి చెట్టునా? తప్పు నాదేరా. నేను ఆఫీస్కి వెళ్ళిన ప్రతిసారి ఎంత ఇస్తారని అడిగాను కానీ ఎవరిని ఇస్తారని ఒక్కట. నీకు జీవితంలో అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరన్నా? మొన్న సీఎం ప్రెస్ మీట్ లో చాలా సీరియస్ గా మీటింగ్ జరుగుతుంటే మధ్యలోకైనా లేచి సార్ వైన్ షాప్ లో పరిస్థితి ఏంటి అని అడిగాడు. ఆయన 1000 గొంతుకలరా. సార్ నాకు ఒక పని కావాలి సార్. ఏ పని చేస్తావా? ఏది ఇచ్చినా ఏ పని ఇచ్చినా చేస్తాడు వీడు. చేస్తాను. 3 నెలల క్రితం మా ఆవిడ ఊరెళ్ళిందిరా, ఇంట్లో ఒక్కనే ఉన్నాను. అబ్బో, మరి ఈ పని అయితే నేను చెయ్యలే. కరోనా టైంలో కూడా కత్తిలా తేలింది ఎవరి ఫిగర్. ఏదో సరే ఇటు తిరుగు. కరోనానే బాగుంది, కరోనానే బాగుంది. చేయలేదు, చేయలేదు, చేయలేదు. ఈ 3 నెలలు ఏం చేసావు? నువ్వు లేవు కదా బంగారం, ఏది చేయలేదు. సరేగా నువ్వేం చేసావు? ఖాళీగా కూర్చున్నా. కూర్చో బదులు అటు ఇటు లేచి నడవచ్చు కదా. ఇలాంటి పంచులేసినందుకే ఆల్రెడీ 2 టీంలు ఎగిరిపోయాయంట. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. మీకోసం కొత్త చీర కొన్నా. ఎలా ఉంది? నీ మొహలాగుంది. అంతే అంటారులే. నైట్ అక్కడికి వస్తారుగా, అప్పుడు చెబుతా. ఎక్కడికి? అక్కడికే. మనిషి అన్న వాడు ఎవడో అక్కడికి రాడు. ఎక్కడికి? అక్కడికే. పిలవాలే కానీ నువ్వేంది మను గారైనా వస్తారు. ఎక్కడికి? అక్కడికే. అందుకే అంటారండి సంసారాన్ని ఈదటం కంటే సముద్రాన్ని ఈదటమే ఈజీ అని. మరి నువ్వేంటో పిల్లకాల కూడా ఎదురైపోతున్నావు.